బాహుబలి ద ఎపిక్. ఈ మూవీ డే 1 ప్రీ సేల్ కలెక్షన్స్ అయితే దుమ్ము దులిపేస్తున్నాయి భయ్యా. అసలు ఎక్స్ట్రాడినరీగా లేవన్నమాట. వేరే లెవెల్లో దుమ్ము దులిపేస్తున్నాయి బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్. ప్రీ సేల్ కలెక్షన్స్ అయితే మైండ్ బ్లోయింగ్, మెంటల్ ఎక్కిపోయింది అనమాట నాకే. చూసేవాడికి ఆ కలెక్షన్స్ రిపోర్ట్ చూసేవాడికి నాకే సో మెంటల్ ఎక్కిపోయింది అనమాట. అలాంటి కలెక్షన్స్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవచ్చు. సో బాహుబలి సిరీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో. సో డే 1 120-100 crores కొట్టిన మూవీస్ ఆ రెండు సిరీస్ అనమాట. సో ఒక తెలుగు సినిమాని వరల్డ్ వైల్డ్ గా స్ప్రెడ్ చేసి వరల్డ్ మొత్తానికి ఒక తెలుగు వాడి స్థాయిని చూపించిన రాజమౌళి గారు బాహుబలి ద ఎపిక్ టైటిల్ పెట్టడానికి కూడా చాలా పెద్ద కారణాలే ఉన్నాయి భయ్య. సో మామూలుగా లేదు, ఇంత కలెక్షన్స్ అయితే నేను మెంటలెక్కిపోయింది అనమాట. ఆ కలెక్షన్స్ చూస్తుంటే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది నైజాం అండ్ సీడెడ్, కోస్టల్ ఆంధ్ర అండ్ ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కర్ణాటక ఒక స్టేట్ ఏంది భయ్య. సో అన్ని స్టేట్స్ లో మాత్రం దుమ్ము దులిపేస్తూ ఉంది కలెక్షన్స్ కానీ. అండ్ యూఎస్ఏ, నార్త్ అమెరికా ప్రతి దేశంలో కూడా మన బాహుబలి ద ఎపిక్ మూవీ అయితే రిలీజ్ చేశారనమాట. అన్ని సో 2 సిరీస్ ని కలిపి, అంటే 2 పార్ట్స్ ని కలిపి ఒక పార్ట్ గా 3 గంటల 45 నిమిషాల పాటు ఒక థియేటర్ లో కూర్చోబెట్టగలిగిన ఒకే ఒక మనగాడు ఎవరైనా ఉన్నారంటే ఇప్పటికీ సో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన రాజమౌళి సార్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే 2 వెబ్ సిరీస్ అంటే 2 సిరీస్ ని 2 పార్ట్ని కలిపి ఒక పార్ట్ గా చేసి రిలీజ్ చేయడం, దాన్ని సో ఆ 2 పార్ట్స్ లో సో మెయిన్ సీన్స్ మొత్తాన్ని యాడ్ చేసి ఒకదాని తర్వాత ఒక ఎలివేషన్ షాట్, ఒక గూస్ బంప్స్ వచ్చే షాట్, ఒక ఎలివేషన్ షాట్, ఇలా ఒకదాని మీద ఒకటి పడుతూనే ఉంటాయి అనమాట. థియేటర్స్ లో మీరు కూర్చున్నంత సేపు కూడా ఎక్స్ట్రాడినరీగా అసలు మామూలుగా ఎడిటింగ్ కట్టి కూడా చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా చేశారనమాట. రాజమౌళి గారికి హ్యాట్స్ అప్ చెప్పాలి భయ్య. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అలాగే యానిమేషన్ కూడా త్వరలోనే రాబోతుంది అనమాట. మీరు థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది ఆ యానిమేషన్ వీడియో కూడా. చాలా అత్యద్భుతంగా చేశారన్నమాట యానిమేషన్ వీడియో కూడా. అండ్ పలు ఇంటర్వ్యూస్ లో చెప్తూ కూడా బాహుబలి అనేది ఒక పార్ట్స్ ఆఫ్ మూవీ కాదు, అది వస్తూనే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. సో అలా స్టెప్ బై స్టెప్ వెళ్తూనే ఉంటుంది కదా, ఎక్కడా కూడా ఎండింగ్ అయ్యే కథ అయితే కాదు ఇది అని. స్టెప్ బై పార్ట్లుగా త్వరలోనే వస్తాయి కానీ ఒక పార్ట్ ఆఫ్ మూవీగా చేసే మూవీ అయితే కాదు. అది బాహుబలి అనేది ఒక లైనప్ లాగా ఉంటుంది అనమాట. అది వెళ్తూనే ఉంటుందని రాజమౌళి గారు చెప్పారు. దాంతో ఇంకొంచెం బాహుబలి పార్ట్ 3 మీద కూడా చాలా మందికి అవగాహన అయితే వచ్చిందన్నమాట. ఓకే, పార్ట్ 3 కూడా త్వరలోనే ఉండబోతుంది. SSME సో షూటింగ్ కంప్లీట్ అవ్వగానే, మూవీ రిలీజ్ అవ్వగానే సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే చాలా మంది అయితే అనుకుంటున్నారు అనమాట. బట్ అయితే స్టిల్ ఇంకా అది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కాలేదు కానీ అలాగైతే అనుకుంటున్నారు. కానీ ఆ వార్తనే ఇప్పుడు హల్చల్ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు మన ఇండియాలో మాత్రం 55 crores అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేస్తానమాట. ప్రీ బుకింగ్స్, ప్రీ రిలీజ్, అలాగే డే 1 కలెక్షన్స్ అయితే దుమ్ము దులిపేస్తున్నాయి అనమాట. నాకు తెలిసి మోస్ట్లీ ఇప్పుడు 120 crores అయితే వరల్డ్ వైల్డ్ గా సో బాహుబలికి ఇలా కలెక్షన్స్ రావడం అనేది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పుకోవాలన్నమాట. డే 1 కలెక్షన్స్ అయితే మెంటల్ ఎక్కిపోయినాయి భయ్య. ఫీజులు ఎగిరిపోయి నాకైతే మాత్రం ఇలాంటి కలెక్షన్స్ కూడా నేను ఎలాంటి మూవీ కూడా చూడలేదన్నమాట. సో మరి నాకైతే చాలా బాగా నచ్చింది. బాహుబలి మూవీకి ఈ వీకెండ్ ఎంతమంది వెళ్ళారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రభాస్ గారు ఫ్యాన్స్, రానా ఫ్యాన్స్, అలాగే ఎస్పెషల్లీ రాజమౌళి గారు ఫ్యాన్స్ ఎవరైనా వీడియో చూస్తే మాత్రం డెఫినెట్ గా లైక్ చేసి సపోర్ట్ చేయండి. డే 1 కలెక్షన్స్ అయితే వీడియో ఇది అనమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్